హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. పచ్చిమిరపకాయని తీసుకొని చీలుకొని లోనున్న గింజలన్నీ తీసేయాలండి, మొత్తం అన్ని పచ్చిమిరపకాయలకి. ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి. 1 స్పూన్ వామ్ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఏమో వంట సోడా తీసుకోవాలండి. వాము, ఉల్లిపాయలు తీసుకున్నామండి మిరపకాయ బజ్జీకి. పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. ఉల్లిపాయ వామ్ అండి మిక్సీ పట్టించాలి. శనగపిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బబుల్స్ అవి ఉండకూడదండి, కొంచెం జారుగానే కలుపుకోవాలి. సాల్ట్ తగినంత, అలాగే వంట సోడా కూడా వేసుకోవాలండి. చూసుకుంటూ కలుపుకోవాలండి, వాటర్ వేసుకుంటూనే. బబుల్స్ అవి ఉండకూడదు. వాము ఉల్లిపాయ మిక్సీ పట్టించాం కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు పచ్చిమిరపకాయలో లోన పెట్టుకోవాలండి. ఇందాక చీలుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, మొత్తం అన్నిట్లో పెట్టుకొని చేసుకోవాలండి. బయట బజ్జీల దగ్గర తినే కన్నా మనం ఇంట్లో శుభ్రంగా చేసుకుంటామండి. మనం ఫ్రెష్గా చేసుకుంటాం కదా, ఆయిల్ అది ఫ్రెష్గా వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఫ్రైకి సరిపడంతా. ముందుగా మనం సిద్ధం చేసుకున్న మిరపకాయలు పిండిలో డిప్ చేసి మరిగే ఆయిల్లో వేయించాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మిరపకాయని పిండిలో ముంచి బజ్జీ వేసుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే బజ్జీలు ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. మనం ఒకసారి వాడిన నూనె అయితే వాడం కదా, అందుకే హెల్త్కి అయితే మంచిది. బజ్జీని అయితే ఫ్రై అవనివ్వాలండి, బోత్ సైడ్స్ మొత్తం వేగనివ్వాలి. మీకు కొంచెం బజ్జీలు లావుగా కావాలనుకుంటే ఇది ఫ్రై అయిపోయాక మళ్ళీ పిండిలో ముంచుకొని వేసుకోవచ్చండి, అప్పుడు డబల్ లావు వస్తుంది. తీసేసుకోవాలండి. బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి, వేడి వేడి మిరపకాయ బజ్జీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.